అందరికీ నమస్కారం. పేరవరం మాస్టర్స్, రాజమండ్రి మాస్టర్స్, ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఈ ఏలూరు మాస్టర్స్, ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ నమస్కారం. అలాగే వశిష్ఠ గౌతమి ట్రస్టీస్ లీడర్షిప్ టీమ్కి మన నమస్కారం. అందరూ ఉన్నారా? లీడర్స్ అందరూ ఉన్నారా? వశిష్ఠ గౌతమి ఆల్ అదే? ఓకే, వండర్ఫుల్. నేను ఇది రావడం నేను 3వ సారో 4వ సారో ఇక్కడికి ఇన్ ద లాస్ట్ 3-4 years. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా గ్రేట్ మాస్టర్స్ని కలిసా నేను. వశిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ వల్ల లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ మాస్టర్ కలిసింది, సార్ ఏలూరు మాస్టర్. అలాగే ఏలూరుకి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అక్కడ ధ్యానం కూడా చెప్పాం ప్రసాద్ రావు గారి వాళ్ళ సెంటర్లో. ఇలా చాలామంది గ్రేట్ మాస్టర్స్ని ప్రాజెక్ట్స్ వల్ల కలవడం జరిగింది. ప్రాజెక్ట్స్ ఉన్నదే అందుకు. నన్ను అడిగితే ప్రాజెక్ట్స్ ఉన్నదే మనం కలిసి పని చేసుకోవడం, నేర్చుకోవడం. అది నేర్చుకోవడానికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎలా మనం కలిసి పని చేయగలము, ఎలా మన యొక్క జ్ఞానాన్ని, ఇక్కడున్న జ్ఞానాన్ని దాన్ని ఫిజికల్ రూపంలో తీసుకురావగలం. దానికోసమే ఎర్త్ ప్లానెట్కి వచ్చాం మనం. లేకపోతే ఎందుకు రావడం ఇక్కడికి? అక్కడ బోల్డ్ అని పిరమిడ్లు ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు మనం. వేరే ప్లానెట్లో, వేరే స్టార్ సిస్టమ్స్లో బోల్డ్ అని పిరమిడ్స్ ఉన్నాయి. మార్స్లో పిరమిడ్ ఉంది, జూపిటర్లో పిరమిడ్ ఉంది, మూన్ మీద పిరమిడ్ ఉంది. మరి ఇక్కడికి ఎందుకు రావడం? ఎర్త్ మీదకి వచ్చి మళ్ళీ ఇంత కష్టపడి కట్టడం ఎందుకు? మనం అందరము ఈజిప్ట్లో పుట్టిన వాళ్ళమే. మన అందరం ఆ పిరమిడ్ ఎలా కట్టాలో, ఎలా చూసామో అందరం చూసిన వాళ్ళమే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు పిరమిడ్ కడుతున్నాం? ఎందుకు ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం? మెగా ప్రాజెక్ట్స్, అది కూడా చిన్న ప్రాజెక్ట్స్ కాదు, మెగా ప్రాజెక్ట్స్. ఎందుకు? ఇవాళ చాలా గొప్ప రోజు. ఈ 3 రోజులు గురు పౌర్ణిమ సందర్భం మన అందరం కలుసుకుంటున్నాం. గురు పౌర్ణమి అనేది చాలా 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 ముఖ్యమైన రోజు. పిఎస్ఎస్ఎంకి చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సెంటర్లో, ప్రతి ఊరిలో ఈ ఒక్క దినం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నా చిన్నప్పుడంతా ఈ దినం, ఈరోజు నందవరంలో ఉన్నాం ప్రతి ఏడాది. సదానంద యోగి గారితో ధ్యానం అంతా, రాత్రంతా ధ్యానం. ఆ టైంలో ఇలా సభలు ఉండేవి కావు. నేను 92, 93, 94 ఆ టైం గురించి మాట్లాడుతున్నాను. ఆ టైంలో కర్నూలు నుంచి కార్లలో, బస్సుల్లో నందవరంకి వెళ్ళేవాళ్ళం. అక్కడ బయట అక్కడ ఏమీ లేదు, ఒక సమాధి ఒక్కటే ఉంది అక్కడ. అందరూ గిన్నెలు తీసుకెళ్ళి వంటలు చేయడం, అక్కడ తినడం. రాత్రంతా ఎక్కడ చోటు దొరికితే అక్కడ. ఎంతమంది వెళ్ళాను నందవరానికి సదానంద యోగి చూడడానికి? మరి వెళ్ళని వాళ్ళు వెళ్ళాలి మీరు. అక్కడ వెళ్తే చాలా యాక్టివేషన్స్ జరుగుతాయి, కొన్ని కోడ్స్ యాక్టివేషన్స్ అవుతాయి. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం. పత్రి గారు మనకి అలవాటు చేసేశారు ఆయన రావడం మన దగ్గరికి. కానీ ఆయన మాత్రం అందరి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి మాస్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన. అది చెప్పలే ఆయన మీకు. ఆయన అలవాటు చేసేశారు, ఆయన రావాలి, అరే మీరు ఇంటికి రావాలి అని. కానీ మనము ఒక గొప్ప మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి నేర్చుకోవడానికి. సో అందరినీ ఇవాళ ఇన్వైట్ చేస్తున్నాను. సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళండి, ధ్యానం చేయండి, సాధన చేయండి. అక్కడ బోల్డ్ అని యాక్టివేషన్స్ జరుగుతాయి. సో అలాగా ప్రతి గురు పౌర్ణిమ నేను నందవరంలో ఉన్నాను. చిన్నప్పుడంతా అక్కడే.
ఆ తర్వాత మళ్ళీ వేరే వేరే ఊర్లలో రావడం జరిగింది. బుద్ధ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, దసరా, ఈ 3 కర్నూలు పిరమిడ్లో కొన్ని మీకు విశేషాలు చెప్తాను, పాత విశేషాలు. లక్ష్మణరావు గారు కూడా వింటారు. ఇవన్నీ ముఖ్యమైన పండగలు పిఎస్ఎస్ఎంకి. ఆ టైంలో ఒక యోగి ఆత్మకథ, హిమాలయన్ మాస్టర్స్ ఇప్పుడు బుక్ చెప్పారు మేడం. బై ద వే మేడం చాలా అద్భుతంగా మాట్లాడతారు. విజయదుర్గ మేడం గ్రేట్ స్పీకర్. సో చప్పట్లు కొడదాం మేడంకి. అద్భుతమైన స్పీకర్, చాలా చాలా అద్భుతంగా చెప్తారు మేడం. సో ఆ టైంలో ఈ గురువుల గురించి తెలుసుకోవడం చాలా 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 నేర్పేవారు ఇంట్లో. జ్ఞానం అనేది ఫ్రీగా రాదు. ఫ్రీగా వస్తుందా జ్ఞానం? మరి ఫ్రీ అని రాస్తాం కదా, మరి ఫ్రీగా వస్తుందా నిజంగా జ్ఞానం? చెప్పండి నాకు. వస్తుందా సార్ ఫ్రీగా? మరి ప్లాంప్లెట్లు వేస్తాం కదా ఫ్రీ అని, ఉచిత అని. నిజంగా ఫ్రీగా వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుందా? ఒక పెయిడ్ కోర్స్ చేస్తే వస్తుందా జ్ఞానం? డబ్బులకి ఫ్రీ లేకపోవడం, ఉండడం, దానికి సంబంధమే లేదు జ్ఞానానికి. పూర్వకాలంలో జ్ఞానం నేర్చుకోవాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. గురుకుల్లో శిష్యుడు అవ్వాలి అంటే బోల్డ్ అని టెస్టులు పాస్ అవ్వాలి. అవునా? ఊరికే తీసుకుంటాడా గురువు శిష్యుడిని? తీసుకోరు. చాలా టెస్టులు పాస్ అవ్వాలి ఆ గురువుకి శిష్యుడు అవ్వాలంటే. అయ్యాక మళ్ళీ గురుదక్షిణ కూడా ఉంటుంది. అంటే ఫ్రీయా జ్ఞానం అక్కడ? అది ఫ్రీ కాదు, డబ్బులతో ఎప్పుడూ కాదు. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే మన యొక్క డిజైర్, కోరిక, మనకి ఎంత నేర్చుకోవాలని, మనం ఏం చేయగలం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, దాన్ని బట్టి మనకి ఎంత జ్ఞానం వస్తుందో తెలుస్తుంది. మనం ఎంత ఇవ్వగలం ఆ జ్ఞానం కోసం, అటాచ్మెంట్ లేకుండా. అది జ్ఞానం. నాకు టైం లేదండి, నేను రాలేను. జ్ఞానం ఎవరి కోసం వెయిట్ చేయలేదు. టైం ఉన్నప్పుడు వస్తాను, డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటాను. నో, రాదు. ఒక గురువు, ప్రతి ఒక్కరికి గురువు ఉండడం చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. గురువు అంటే ఈ జనరేషన్ భాషలో ఒక మెంటర్, ఒక కోచ్. ఈ జనరేషన్ భాషలో చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అప్పుడు ఈవెన్ 90sలో కూడా ఒక గురువు వచ్చారు అంటే ఇంక అన్నీ వదిలేసి అక్కడ పత్రిగారు అలాగే కూర్చునేవారు వినడానికి ఆ మాటలు. నేను సదానంద యోగి గారిని చూడలేదు, కానీ కాశిరెడ్డి తాతగారిని చూశాను. మీకు తెలుసా ఆయన ఎవరో? వినే ఉంటారు. కాశిరెడ్డి తాత గురించి పేరు విన్నారు. నేను చిన్నప్పుడు ఆయనను చూశాను. ఇంటికి వచ్చారు ఆయన ఇంటికి వచ్చారు. చిన్న ఇల్లు ఉండిందనమాట. ఆయన ఇంటికి వస్తే, ఇది ఎప్పుడు 94 గురించి 93 గురించి మాట్లాడుతున్నాను, 93, 94. ఆయన ఇంటికి వస్తే ఇల్లంతా ఒక 200 మంది వచ్చారు. ఎందుకు? ఆయనను చూడడానికి. ఆయన ఏజ్ 2000, 3000 ఇయర్స్ ఆయన ఏజ్. వేరే యుగంలో ఉన్నవారు ఆయన. అలాంటి స్టోరీస్ ఆయన గురించి. అలాంటి ఆయన వెతుక్కుంటూ కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి ఎందుకు వచ్చారు? అసలు కర్నూలుకి రావడం ఏంటి? హిమాలయాస్ నుంచి, భూటాన్ నుంచి ఆ తిరిగిన ఆయన. ఆశ్చర్యం, మిరకల్స్. కర్నూలుకి వచ్చి మాట్లాడడం.
ఈ పిరమిడ్ గురించి, ఇంటికి రావడం, దీని గురించి చెప్పడం. కర్నూలు పిరమిడ్లో ఒక క్రిస్టల్ పెట్టారు పైన. ఇక్కడ క్రిస్టల్ పెట్టారా లక్ష్మణరావు గారు? పెట్టారా పైన? ఏపెక్స్లో ఏం క్రిస్టల్ పెట్టారు? ఏ క్రిస్టల్ పెట్టారు? చాలా పెట్టారా? సో కర్నూలు పిరమిడ్ ఎప్పుడైతే కట్టారో మీకు కొన్ని స్టోరీలు చెప్తాను, మీకు తెలియదు కదా అప్పుడు సంగతులు. ఓకేనా? గురువు గురించి తెలుసుకోవడానికి. ఇవాళ గురు పౌర్ణిమ కాబట్టి. సో కర్నూలు పిరమిడ్ కట్టినప్పుడు 91లో కట్టారు కర్నూలు పిరమిడ్. ఒక యోగి ఎక్కడి నుంచో హిమాలయాస్ నుంచి వచ్చి, ఆ టైంలో హిమాలయాస్ నుంచి యోగులు వచ్చేవారు ఇంటికి, కర్నూలుకి. కర్నూలు అంటే ఎవరికీ తెలియదు, మ్యాప్లో లేదు. 90s గురించి చెప్తున్నా నేను. అయినా ఆయన తిరుక్కుంటూ ఒక కర్చీఫ్లో ఒక పెద్ద క్రిస్టల్ పెట్టుకొని వచ్చారు ఆయన. వచ్చి ఇది హిమాలయాస్ నుంచి మీకు ఇవ్వడానికి తెచ్చాను అని చెప్పి పత్రిజీ గారి చేతుల్లో పెట్టారు. అది ఎక్కడి నుంచో వచ్చిన క్రిస్టల్, అది హిమాలయాస్ నుంచి వచ్చిన క్రిస్టల్. అది తెచ్చి పెట్టారు. అందరూ ఆశ్చర్యం, ఇంకా అందరూ నేర్చుకుంటున్నారు. ఏంటిది, ఏం జరుగుతోంది? ఫస్ట్ పిరమిడ్ అక్కడ వచ్చింది. క్రిస్టల్లో ఇలా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక్కడ పిరమిడ్ వచ్చిందని? అప్పుడు పిఎంసి లేదు, ఏమీ లేదు. ప్యాంప్లెట్లు కూడా ఇంకా సరిగ్గా మొదలవ్వలేదు 91లో. ఎలా తెలిసింది ఇక్కడ పిరమిడ్ ఉందని అని ఫస్ట్ ఆశ్చర్యం. కానీ అక్కడ అన్నీ జరిగేవన్నీ మిరకిల్సే ఆ టైంలో. సో ఆయన వచ్చి అది ఇచ్చి, ఇంకా పిరమిడ్ అయిపోయాక అప్పుడు పెద్ద సందర్భం అన్నమాట. ఇలాగే ఒక ఈవెంట్. ఆ పిరమిడ్ ఏపెక్స్ అంటే ఆ పైన కోణంలో క్రిస్టల్ని ఇన్స్టాల్ చేయాలి అని. ఎందుకు క్రిస్టల్ని ఇన్స్టాల్ చేస్తాం? క్రిస్టల్ ఎనర్జీని యాంప్లిఫై చేస్తుంది. ఇలా కానీ ఇలా మాట్లాడితే ఎక్కువ వినిపిస్తోంది. నా మాటలే, అదేదో వేరే మాటలు కాదు, నా మాటలే ఎక్కువ వినిపిస్తోంది. అది క్రిస్టల్, ఇది క్రిస్టల్. మన యొక్క సంకల్పాల్ని యాంప్లిఫై చేసి ఫ్రీక్వెన్సీని యాంప్లిఫై చేసి యూనివర్స్కి పంపిస్తుంది. అది ఒక క్రిస్టల్ యొక్క మహత్వం. మనం అందరం తెలుసుకోవాలి క్రిస్టల్ ఏంటి, పిరమిడ్ ఏంటి, మీరు ఇక్కడ ఉన్నారు అంటే. సో ఆ క్రిస్టల్ పెట్టాక ఇంకా అందరూ హడావిడి వంటలు, భోజనాలు, అందరినీ పిలవడాలు, అదో పెద్ద ఈవెంట్ క్రిస్టల్ పెట్టడం. ఇదంతా జరుగుతున్నప్పుడు పొద్దున లేచారు, అమ్ముండింది. సరే క్రిస్టల్ తీసుకెళ్దాము అని కూర్చుంటే ఆ కర్చీఫ్ ఎలా అయితే ఇలా ఉందో అలాగే ఉంది, కానీ క్రిస్టల్ లేదు లోపల. మాయం క్రిస్టల్. ఇంకా అది అమ్మ రెస్పాన్సిబిలిటీ క్రిస్టల్ పెట్టుకోవడం. క్రిస్టల్ పోయింది. ఇంకా అమ్మ ఫుల్ భయం, అమ్మో ఏమంటారో అని. అసలే అది హిమాలయాస్ నుంచి వచ్చింది ఆ క్రిస్టల్. అయ్యో ఏమంటారో, ఇంట్లో కొడతారేమో అని భయం, క్రిస్టల్ పోయిందని. ఇంకా ఇంట్లో ఇంకా నాకు గుర్తుంది, చాలా 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 సీరియస్ సిచ్యువేషన్ అది. ఎవరిని కొడతారో తెలీదు, ఏమవుతుందో తెలీదు, కానీ భయం ఇల్లంతా. ఇంకా అమ్మ ఏం చేసిందంటే, సరే ఇలా కాదు, నేను వెళ్ళి పిరమిడ్లో ధ్యానం చేస్తానని చెప్పి గబగబా వెళ్ళిపోయి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్టాను. ఏంటి ఆ క్రిస్టల్ ఎక్కడ పోయింది? నేను జాగ్రత్తగానే పెట్టాను కదా, ఎవరొచ్చి తీసుకుంటారు ఆ క్రిస్టల్ని? అలా ధ్యానం ఒక 3 గంటలు 4 గంటలు ధ్యానం అక్కడే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసింది రాత్రంతా. సో రాత్రంతా ధ్యానం చేశాక పొద్దున తనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ క్రిస్టల్ని ముందర పెట్టుకొని ఋషులందరూ కూర్చొని యాగం ఏదో చేస్తున్నారు, యాగమో ఏదో చేస్తున్నారు. దాంతో అది ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి లేవంగానే ముందర క్రిస్టల్. ఇది ఎక్స్పీరియన్స్.
ఇది బుద్ధ పిరమిడ్ సెంటర్ కర్నూల్లో ఉన్న ఫస్ట్ పిరమిడ్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు అప్పుడు ఆ క్రిస్టల్ చూడంగానే ఎక్స్పీరియన్స్ వచ్చిందో లేదో కానీ క్రిస్టల్ వచ్చింది మనకి. అప్పుడు కాస్త హాయిగా ఫీల్ అయ్యి కాస్త రిలాక్స్ అయ్యి ఆ క్రిస్టల్ ఇంకా అందరినీ పిలిచి చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ ఇలా అయింది, ఇలా జరిగింది, క్రిస్టల్ వచ్చింది ఇక్కడ. అప్పుడు అందరు వెళ్ళి ఆ క్రిస్టల్ని ఆ పిరమిడ్లో పెట్టారు. ఇది బుద్ధ పిరమిడ్ యొక్క స్టోరీ. గురువులు అన్నవారు చాలా 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 ముఖ్యం, ఆ కాలంలో ఈ కాలంలో కూడా. ఆ యొక్క మహత్వం మనం మర్చిపోయాం, ఎస్పెషలీ యంగ్ జనరేషన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఏదో ఒక రీల్లో. అది మనం గురువులు అనుకుంటున్నాం. అందరూ గురువులు అవ్వలేరు మళ్ళీ మనకి. మనం అందరూ మాస్టర్స్ అయినా మన పర్పస్కి మన యొక్క నాలెడ్జ్ కోసం గురువులు ఉంటారు. ఆ పర్పస్కి ఆ సిచ్యువేషన్కి వాళ్ళు గురువులు. ఆ గురువుని మనం గుర్తించే శక్తి కూడా లేదు ఇప్పుడు ఉన్న జనరేషన్కి నన్ను అడిగితే. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంత ఓవర్లోడ్ ఉంది, ఓపెన్ చేస్తే వస్తుంది. కాలేజ్లో ఆఫీస్లో టైం ఉన్నప్పుడు, వెకేషన్ ఉన్నప్పుడు వెళ్తానులే పిరమిడ్కి నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను మాట్లాడేది యంగ్ జనరేషన్ కోసం, మీకోసం కాదు. గురువులు వేరే వేరే రూపంలో కూడా రావచ్చు. మనము ఈ గురువు ఇలాగే ఉంటారు అని అనుకుంటే మళ్ళీ మిస్ అయిపోతాం ట్రైన్ని. ఆ ట్రైన్లో ఉన్నారు ఆ గురువు వేరే రూపంలో. మనకి ఎప్పుడు ఏది నేర్చుకోవాలో అది చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందుకే అంటారు కదా, వెన్ ఎ స్టూడెంట్ ఇస్ రెడీ ద మాస్టర్ అపియర్స్. అంటే ఎప్పుడైతే శిష్యుడు రెడీగా ఉంటారో మాస్టర్ అపియర్స్. కానీ ఇప్పుడు మాస్టర్ అపియర్ అయినా మనం గుర్తించలేం. ఫర్ ద యంగ్ జనరేషన్ 90s ఆ టైంలో ఐ హ్యావ్ సీన్, నేను చూశాను గురువుల యొక్క మహత్వం ఏంటి, ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతాప్ రెడ్డి అని ఒక గొప్ప గురువు ఉన్నారు. మీకు తెలుసా ఎవరో ప్రతాప్ రెడ్డి? మీకు తెలుసు. అనంతపూర్లో స్పిరిచువల్ రియాలిటీ అనే మూవీ చేశారు ఆయన. గొప్ప గురు. ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ లాగాలంటే పిఎంసిలో రారు ఆయన. వెళ్ళాలి అక్కడికి, కూర్చోవాలి అక్కడికి, నేర్చుకోవాలి అక్కడ. పత్రిగారి దగ్గర నేర్చుకున్నది ఎక్కువ ఇలా సభల్లో కాదు, ఆయనతో తిరిగినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, అప్పుడే ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో డ్రైవర్లు ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళు గొప్ప మాస్టర్స్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది రోడ్ల మీద. మా ఇంటికి వచ్చారు అని చెప్తారు, ఇంటికి వచ్చింది 10 నిమిషాలు, 10 గంటలు రోడ్ల మీద ఆ ఇంటికి వెళ్ళడానికి. సో ఆ రోడ్ల మీద ప్రయాణించిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు చాలా 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 నేర్చుకున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాళ్ళ సమయం ఇచ్చారు. నాకు టైం లేదు, నేను రాలేను అనలేదు, వాళ్ళు సమయం ఇచ్చారు, ఉన్నారు ఆయనతో. సో మనము నేర్చుకోవాలి అంటే చాలా ఇవ్వాల్సి వస్తుంది మనకి, అది ఏ రూపంలో అయినా సరే. ఆయన ఇక్కడ కలవడానికి టైం ఉండదు ఆయనకి. అలా అలా ఇలా గుంపులు గుంపులు ఉంటారు కదా ఇక్కడ. యుఎస్కి వస్తే హాయిగా కూర్చొని మాట్లాడచ్చు, పక్కన కూర్చొని, అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. సో సమయం చాలా ఇంపార్టెంట్. మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే సమయం లేదు అని బ్లేమ్ చేయడం కాదు, ఆ కరెక్ట్ సమయం ఏదో మనం తెలుసుకొని అక్కడ ఉండడం, అది ఇంపార్టెంట్. అదే నిజంగా నేర్చుకోవాలి అనుకుంటే ఆయనతో పాటు యుఎస్ వచ్చి ఉంటే సమయమే సమయం కూర్చొని నేర్చుకోవచ్చు. కానీ అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం?
టికెట్ కొనాలి, డబ్బులు కావాలి, అంత కష్టపడి వెళ్ళాలా? ఈ మైండ్ యొక్క ఈగో ముందుకు వస్తుంది. ఈ ఈగో మాట్లాడుతుంది. అప్పుడు మనకి ఎక్స్క్యూజెస్ ఇస్తుంది. అరే డబ్బులు లేవు కదా, ఎలా వెళ్ళాలి? ఇక్కడేమో మనం లోన్లు పెట్టుకొని ఇల్లులు కట్టుకుంటున్నాం. సో ప్రయారిటీస్ అంటే మనకి అవసరం ఏంటి? ఆ జ్ఞానం ఉంటే ఎప్పుడు జ్ఞానం అంటే లైట్, ఇన్ఫర్మేషన్ అంటే లైట్, ఆ చైతన్యం వస్తే మన యొక్క శక్తి పెరుగుతుంది. మనం ఇంకా అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్ద పెద్దవి అట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ చైతన్యంతో. కానీ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అక్కడ? అయ్యో డబ్బులు లేవే. ఈ ఈగో మాట్లాడుతుంది మనతో. మైండ్ ఓవర్ మ్యాటర్ అంటారు. అంటే ఫస్ట్ మన మైండ్ని జయించాలి కదా. ధ్యానంతో ఏం చేస్తాం? మనం మైండ్ని జయిస్తాం. మన ఈగో ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. మన అందరికీ ఈగో అనేది తప్పు కాదు. ఈగో అంటే ఐ అనే ఒక భావం. ఎప్పుడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచే గ్రూప్ కాన్షియస్నెస్కి వెళ్తాం మనం. ఐ అనేది ఈగో అనేది ఎర్త్ ప్లానెట్కి రావాలి అంటే అది ఉండాలి. అది లేకపోతే ఇక్కడికి రాలేం మనం. 4th డెన్సిటీలో ఓన్లీ గ్రూప్ కాన్షియస్నెస్. ఎర్త్ ప్లానెట్లో ఐ అనేది వస్తుంది, ఎందుకంటే సర్వైవల్ మెకానిజం అది. కానీ సర్వైవల్ ఏం చేస్తుంది? ఈగో మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చెప్తూ ఉంటుంది. అయ్యో అక్కడ టైగర్ ఉంది, అక్కడ వెళ్ళకు, నువ్వు చచ్చిపోతావు. అది నిజంగా అది టైగర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఈగో, మంచిదే. కానీ ఇప్పుడు అమ్మో నువ్వు అక్కడికి అలా మాట్లాడకూడదు, ఇక్కడ స్టేజ్ మీద ఇలా వస్తే అదొక స్టేజ్ ఫియర్. అగైన్ ఐఎమ్ టాకింగ్ టు ద యంగర్ జనరేషన్. ఏం మాట్లాడతాం? ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ అది ఒక టైగర్, భయం ఇస్తుంది. ప్రమోషన్ లేకపోతే, డబ్బు లేకపోతే నాకెవ్వరు విలువ ఇవ్వలేకపోతే నేను ఇలా షేమ్ఫుల్గా చచ్చిపోవాలి. ఆఖరికి చావు. ఈగో వెళ్ళేది ఆఖరికి చావు. ఇలాగే చచ్చిపోవాలి. మనకి కాన్షియస్ మైండ్కి అర్థం కాదు. ఇవాళ నేను స్టేజ్ మీద పిలవకపోతే నా వాల్యూ తగ్గిపోతుంది. వశిష్ఠ గౌతమిలో తగ్గిపోతే అయ్యో నాతో ఎవరు మాట్లాడరు. ఆలోచిస్తే వెనకాల వెళ్తే లాస్ట్ వచ్చేది చావు. ఈగో ఎప్పుడు దాన్ని పట్టుకుంటుంది. అందుకని చెప్తుంది, అమ్మో నువ్వు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఖర్చు పెడితే మళ్ళీ డబ్బులు అయిపోతే మళ్ళీ రోడ్డు మీదకి వస్తే నీకెవ్వడు వాల్యూ ఇవ్వడు. చచ్చిపోతాం కానీ నేను ఇలా షేమ్ఫుల్గా మాత్రం ఉండను అని ఈగో అనుకుంటుంది. సో మన ఈగోకి చెప్పాలి ఇట్స్ ఓకే. మనం చెప్పాలి ఈగోని అడగడం కాదు, నేను వెళ్ళొచ్చా యుఎస్కి అని. నేను వెళ్ళొచ్చా యుఎస్కి అడగడం కాదు, నేను వెళ్తున్నాను, నేను పిరమిడ్ కడుతున్నాను, ఇప్పుడు చెప్పు దారులు. నేను కట్టాలా వద్దా కాదు, నేను కడుతున్నాను, డెసిషన్. మిగతావన్నీ అవే వస్తాయి దారులు. అప్పుడు దాని మైండ్ మీకు చెప్పడం కాదు నువ్వు చేయొచ్చా చేయకూడదా. మైండ్ యొక్క పని ఎలా చేయొచ్చో స్టోరీలు నింపడం. ఓకే నువ్వు డిసైడ్ అయిపోయావా ఇవాళ పిరమిడ్ కడుతున్నానని, సరే సార్ దగ్గరికి వెళ్ళు, డబ్బులు ఉన్నాయి, ఆయన ఇస్తారు. ఎలా అడగాలో కూడా మైండ్ చెప్తుంది. అప్పుడు మెసేజెస్ వచ్చేస్తాయి, అవునా? అప్పుడు చెప్తుంది, నువ్వు డిసైడ్ అయిపోయావా, వీళ్ళు ఉన్నారు ఇవ్వడానికి, వీళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు వెళ్ళు మాట్లాడు. అప్పుడు మనం కాల్స్ చేయడం మొదలెడతాం. అయ్యో చిన్నాన్న గారు, ఏలూరు మాస్టర్ గారు, శేషగిరి గారు, ఇలా నేను కట్టాలనుకుంటున్నానండి, మీరు సపోర్ట్ చేస్తారా అని అడగడం మన ధర్మం. ఆయన ఇస్తారా లేదా అనేది ఆయన ధర్మం.
రైట్? అడగడం మన ధర్మం. ఇలా ఐడియా వచ్చింది, ఈగోని అడగలే నేను, అమ్మో ఆయన ఇస్తారో లేదో. అప్పుడు ఈగో ఏం చెప్తుంది నా మైండ్, మొన్ననే ఆయన ఉగాది సంబరాలకి ఇచ్చేశారు, మళ్ళీ అడిగితే ఇవ్వరేమో అని మైండ్ చెప్తుంది. మొన్ననే ఇచ్చారు ఆయన, అది మైండ్ యొక్క టాక్ అది. కానీ మైండ్ని అడగద్దు మనం, మైండ్ని జయించాలి మనం, ఈగోని జయించాలి. జయించి చెప్పాలి, లేదు నేను ఇది చేస్తున్నాను. అప్పుడు దారులు ఏర్పడతాయి. మన గురువుల్ని ఎంచుకోవాలి మనం. ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. నాకు 4 గురువులు ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి మై మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ కాదు, యావరేజ్ స్టూడెంట్. ఎప్పుడు దాంట్లో కూడా మిడిల్ పాత్, 70%. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఫెయిల్ అవ్వను, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రాదు, మిడిల్ అన్నమాట. సో కానీ నాకు ఏదన్నా కావాలి అంటే ఒక ఎక్స్పర్ట్, అక్కడ ఇక్కడ ఉన్న నాకున్న ప్రత్యేకత ఏంటంటే, ఎక్స్పర్ట్స్తో పాటు తిరుగుతాను నేను. ఎక్స్పర్ట్స్తో పెట్టుకుంటాను, లీడర్స్ని పెట్టుకుంటాను పక్కన. వాళ్ళు ఆలోచిస్తారు, నేనెందుకు ఆలోచించడం? ఎక్స్పర్ట్స్ని ఆలోచిస్తారు. బోల్డంతమంది ఉన్నారు ఇంటెలిజెంట్ వాళ్ళు. సో అలాగా అది కూడా ఫాదర్ కూడా అదే చేశారు. మాస్టర్స్తో తిరగడం మొదలెట్టారు ఆయన ఎంచుకున్నారు మాస్టర్స్. ఈ స్ట్రాటజీ తన దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. మాస్టర్స్ని ఎంచుకొని పక్కన పెట్టుకునేవారు, వాళ్ళ దగ్గర నేర్చుకునేవారు. ఓ ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఓహో ఇలా ప్లానెట్స్ ఉన్నాయా, ప్లియేడియన్స్ ఉన్నారా, వాళ్ళు వస్తున్నారా, చెప్తున్నారా అని ఆయన విని నేర్చుకునేవారు. ఎక్స్పర్ట్స్తో పుస్తకాలు చదివి నేర్చుకునేవారు. సో మనకి ఎప్పుడైతే అన్నీ మనమే చేయాలి అనుకుంటే ఫెయిల్యూర్ రౌట్ అది. అన్నీ మనమే చేయాలి అనుకుంటే రాదు అది. దట్ ఈస్ ద రౌట్ అంటే రూట్ టు ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్కి దారి మనమే తీసుకుంటున్నాం. ఓ నేనే చేయాలి, నాకే రావాలి. అది దారి మనం తవ్వుకుంటున్నాం అక్కడికి, ఫెయిల్యూర్కి, కింద పడ్డానికి. సో ఎప్పుడు ఏది మనం ఒక్కళ్ళమే చేయలేం. ఇప్పుడు నేను ఆయనని మీరెవరు నాకెందుకు అన్నాను అనుకోండి, యూనివర్సు ఒక పరిస్థితి తీసుకొస్తుంది, ఆయన ఇలా అడిగే పరిస్థితి తీసుకొస్తుంది మనకి. యూనివర్సే తీసుకొస్తుంది. నాకు చాలా డబ్బులు వచ్చేసాయి, ఇప్పుడు ఎందుకు నాకు అక్కర్లేదు అనుకున్నాను అనుకోండి, ఏదో ఒక పరిస్థితి తీసుకొస్తుంది యూనివర్స్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరూ అవసరమే మన లైఫ్లో. సో నాకు గురువులు, ప్రతిదానికి గురువులు. బిజినెస్కి గురువు, కెరియర్కి గురువు, మార్కెటింగ్కి గురువు, స్పిరిచువాలిటీకి గురువు. అలా నేర్చుకొనే ఇవాళ ఈ గ్లోబల్లో ఎలా వెళ్ళాలి అంటే గురువు. మనకేం తెలుసు అమెరికాలో ఎలా చెప్పాలో, అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గురువు, ఎలా ప్రెజెంట్ అయితే గురువు, ప్రతి దానికి గురువు, ఎక్స్పర్ట్, కోచెస్ అంటాం మనం. మరి ఆ కోచెస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక మార్తా థామస్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ యుఎస్లో ప్రతి ఏడాది గ్లోబల్ పిరమిడ్ కాన్ఫరెన్స్ చేస్తుంది ఆవిడ, మార్తా థామస్. ఆవిడ ఫాదర్ని కలిసింది యుఎస్ వచ్చినప్పుడు. ఆ తర్వాత ఆవిడని పిలిచారు ఇక్కడికి. పిలిస్తే అన్ని పిరమిడ్స్ చూశాక ఆవిడ డిసైడ్ అయిపోయింది, పిఎస్ఎస్ఎంని గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అని. మార్తా థామస్ డిసైడ్ అయిపోయింది ఆవిడ. సో నేను ఆవిడ్ని 2018లో కలిశాను, 2018లో కలిశాను. అప్పుడు నన్ను కలిసి 2018లో ఆవిడ నాకు గురువు అయిపోయింది. రోజు
కానీ ఆవిడ గురువు అవ్వడానికి ఫస్ట్ ఆవిడ టెస్టింగ్ కూడా పెట్టింది నాకు చాలా. నేను నిజంగా సీరియస్ ఉన్నానా లేదా నేర్చుకోవడానికి. ఆవిడ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. ఆ తరువాత ఆవిడ నాకు కూర్చోబెట్టి ఈవెంట్లు ఎలా చేయాలి యుఎస్లో నేర్పించింది నాకు ఆవిడ. 2018లో అమెరికన్స్ని ఎలా తీసుకురావాలి ఈవెంట్కి, ఏం చేయాలి, ఇక్కడలాగా అక్కడ చేయలేము, అక్కడలాగా ఇక్కడ చేయలేము. ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క దేశానికి ఒక వే ఉంటుంది వెళ్ళడానికి. సో ఆవిడ ఎవ్రీడే నవంబర్ నుంచి ఎవ్రీడే నాతో ఫోన్లో కూర్చొని చెప్పడం, ఇప్పుడు ఈవెంట్ నేమ్, ఫస్ట్ ఈవెంట్ నేమ్ తయారు చేయి, ఈవెంట్ వెన్యూ తెచ్చుకో, తర్వాత అసలు థీమ్ ఏంటి, ఎవరు వస్తున్నారు, ఆడియన్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ నాకు చెప్పడం జరిగింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ లాగా కాదు, అది ఫ్రీగా చెప్పింది నాకు. కానీ ఆవిడకి టెస్టింగ్ అక్కడ, అందరికీ చెప్పదు, మళ్ళీ ఆవిడ టెస్టింగ్ ఉంటుంది అక్కడ. అది డబ్బులు వస్తే కూడా నేర్చుకోలేం. తను మొత్తం ఈ వరల్డ్లో ఉన్న పిరమిడ్ సైంటిస్ట్ అందరూ ఆవిడకి తెలుసు. ఆవిడ ఈవెంట్కి వస్తారు. ఈజిప్ట్, ఆస్ట్రేలియా, రష్యా, యూరోప్, అమెరికా, సౌత్ అమెరికా, ప్రతి కంట్రీ. చాలా పవర్ఫుల్ లేడీ ఆవిడ, చాలా పవర్ఫుల్ లేడీ. అందరితో మాట్లాడదు ఆవిడ. అసలు ఇలా స్క్రీన్ ముందర కూడా రాదు, బిహైండ్ అసలు ఎవడో కూడా తెలియదు ఆవిడ. ఆవిడ ఫ్రెండ్ అయింది నాకు. ఫ్రెండ్ అయ్యి నేర్పించడం మొదలెట్టింది. ఆవిడ గురించి ఇలా చెప్పానంటే కూడా నాతో మాట్లాడదు. అప్పుడు అలా తను చెప్పి కాస్మిక్ రీసెట్ అనే ఒక ఫస్ట్ ఈవెంట్ చేశాను నేను యుఎస్లో 2019లో. 50 అమెరికన్స్ వచ్చారు. దానికి పత్రికాన్ని స్పెషల్ చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చాం. మనము వేరే వాళ్ళని గెస్ట్గా తీసుకొస్తాం ఇక్కడ ఈవెంట్స్లో, కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన హీఈస్ ద స్పెషల్ గెస్ట్ తీసుకెళ్ళాం. అప్పుడు ఆ 3 రోజులు, ఆ 4 రోజులు తన యొక్క మార్నింగ్ మెడిటేషన్ అందరూ కూర్చొని విన్నారు. అది కాస్మిక్ రీసెట్, ఫస్ట్ మొట్టమొదటి అమెరికన్స్తో చేసిన ఈవెంట్ యుఎస్లో. అది చెయ్యడానికి నేను చాలా నేర్చుకోవాల్సి వచ్చింది, చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు నేర్పాలి అంటే ఇలా కూర్చొని నేర్పలేం మనం. నేర్పాలి అంటే తిరగాలి, నాతో మాట్లాడాలి. ఒక జూమ్లో క్లాస్ చెప్తే వింటే అవ్వదు. అది అవకాశం ఉన్నప్పుడు రావాలి. మనం గుర్తించగలగాలి ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో ఉండాలి, ఏది చేస్తే ఆ టైంలో. కనుక ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొంటే 100 రూపాయలు, ఇంట్లో తాగితే ఫ్రీ, అవునా? ఇదే వాటర్, సేమ్ వాటర్, ఎయిర్పోర్ట్లో 100 రూపాయలు కట్టాలి, ఇంట్లో ఫ్రీ. మరి అక్కడ వెళ్ళి మనం కొట్లాడతాం, ఎందుకు ఇది వాటర్ ఫ్రీ కదా, మరి ఎందుకు ఇక్కడ 100 రూపాయలు పెడుతున్నారు అని. మీరు ఎవరైనా కొట్లాడతారా? అక్కడ షాపుల్లో నోరు మూసుకొని డబ్బులు ఇచ్చేసి వస్తారు, అవునా? మనం కొట్లాడాం అక్కడ. అలాగే జ్ఞానం కూడా ఏ రూపంలో అందబడింది, ఎక్కడ అందబడింది. జ్ఞానం ఎప్పుడు ఫ్రీయే, కానీ ఎక్కడ అందబడింది, ఏ రూపంలో అందబడింది. ఆ టైంలో వాటర్, ఇంటికి వెళ్ళడానికి టైం లేదు, వాటర్ కావాలి, ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనం. అప్పుడు కొట్లాడతామా? లేదు, వాటర్ ఫ్రీ, ఇక్కడ ధర్నా చేస్తాం మేము, కొట్లాడతాం మేము కూర్చొని. అక్కడెందుకు కొట్లాడాం మనం? కొట్లాడాలి కదా మరి. జ్ఞానం ఫ్రీ, ఇంట్లో ఉన్నప్పుడు వినం మనం. అది ఎవడో మంచి కోర్సు రూపంలో చేసి అక్కడ పెట్టినప్పుడు, వాడు 100 రూపాయలు పెట్టినప్పుడు అప్పుడు కొట్లాడతాం వెళ్ళి. మరి మీరు జ్ఞానం ఫ్రీ అంటారు కదా, ఇక్కడ ఎందుకు 100 రూపాయలు పెట్టారు?
మరి ఫ్రీ ఉన్నప్పుడేమో తాగము, ఇంట్లో తాగి వెళ్ళం మనం, అక్కడ వెళ్ళాకే దాహం వేస్తుంది, అదేదో దాహం. మరి ఇంట్లో దాహం వేయదు, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాకే దాహం వేస్తుంది అసలు. సో మనము ఆలోచించాలి. యాక్సెస్ ఒక విషయం ఇది మనకి కావాలి అనుకుంటే ప్రతి ఒక్కటి మన దగ్గరకు వస్తుంది. డబ్బులు అనేది ఎనర్జీ, మనీ ఈజ్ ఎనర్జీ. మన యొక్క రిలేషన్షిప్ మనీతో ఎలా ఉంది, అది మనతో అలా ఉంటుంది. మనం కండిషన్స్ పెట్టుకుంటే మనీ కూడా మనతో కండిషన్స్ పెట్టుకుంటుంది. మనము బ్యాంకుల్లో పట్టుకొని ఇలా పట్టుకొని ఉంటే రోగాలు వస్తాయి మనకి. ఏదో ఒక యాక్సిడెంటో ఏదో అవుతుంది, కారు పోవడమో మళ్ళీ దానికి కట్టుకోవడమో. ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. ఇవి తలుపులు క్లోజ్ చేసేస్తే ఒక 2 రోజులు ఏం జరుగుతుంది, ఇక్కడ వాసన వస్తుంది, అవునా? ఎప్పుడూ ఓపెన్ ఉండాలి, గాలి వస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. అదే డబ్బు, మనీ వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఆ వెళ్ళేటప్పుడు హ్యాపీ మనీ అని ఒక బుక్ ఉంటుంది, హ్యాపీ మనీ. హ్యాపీగా వెళ్ళాలి, డొనేషన్ ఇస్తుంటే హ్యాపీగా ఇవ్వాలి. అయ్యా బా ఈయన ఎప్పుడు డబ్బులు అడుగుతాడబ్బా, వచ్చారా ఆయన, బుక్కులు తీసుకొని వచ్చాడేమో. బుక్కులు ఉంటే నేను లేనని చెప్పేసే నందిని, అబ్బా వచ్చాడైనా. అబ్బా అనుకోవడం ఎనర్జీ డ్రైన్, వచ్చే డబ్బులు కూడా రావు అబ్బా అలా అనుకుంటే. మనీ ఈజ్ ఎనర్జీ. మనీ ఎప్పుడు హ్యాపీనెస్తో మన హ్యాపీగా ఉంటే అది ఎంతన్నా వస్తుంది, అది అన్లిమిటెడ్. ఫస్ట్ మనకి ఉన్న నమ్మకం, ఒక రాంగ్ నమ్మకం ఏంటంటే వీ హ్యావ్ లిమిటెడ్ సోర్సెస్, మనీ ఈజ్ లిమిటెడ్. ఇది రాంగ్ నమ్మకం. అబండెన్స్ ఇస్ అన్లిమిటెడ్, చాలా అన్లిమిటెడ్ ఉంది. మనీ కూడా అన్లిమిటెడ్ ఉంది. మన యొక్క ఆలోచన వల్ల అది స్టక్ అవుతుంది, అది రాదు మన దగ్గరికి, మన యొక్క ఆలోచన వల్ల. మీకు అనిపించవచ్చు, పరి నువ్వు ఏంటో చెప్తున్నావు కానీ ఇక్కడ మా పరిస్థితి వేరే, చాలా కష్టపడుతున్నాం, చాలా ఆలోచిస్తున్నాం, ఇలా అబండెన్స్గా కూడా మిరాక్యులస్గా కూడా ఆలోచిస్తున్నాం, కానీ రావట్లేదు. నువ్వు ఏంటో ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలా చెప్తావు, నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటున్నారేమో మీరు. ప్రతి ఊరిలో, ప్రతి కంట్రీలో ఇదే స్టోరీ. నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా 3 ప్రాబ్లమ్స్: మనీ, హెల్త్, రిలేషన్షిప్స్. ఇవే ప్రాబ్లమ్స్, ఇంకే ప్రాబ్లమ్స్ లేవు లైఫ్లో. పైసలు లేవు, హెల్త్ బాగాలేదు, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్. సో ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, నేను మెక్సికోకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం. అటు బేతంచెర్లకు వెళ్ళినా, ప్రొద్దుటూరుకి వెళ్ళినా ఇదే ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే మనకి మనీ గురించి అర్థం అవ్వట్లే, ఎలా మనం ఉండాలి మనీతో. హ్యాపీ మనీ, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో గురువుల దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే, మనకి అర్థం కాని కోణం వాళ్ళు నేర్పిస్తారు. మనం చూడలేని, ఇక్కడ ఉన్నాం, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, ఒక చెస్ ఆడుతున్నాం మనం. ఎవరైనా చెస్ ఆడతారా ఇక్కడ? చెస్ మీరు ఆడతారా మ్యామ్? ఓకే. చెస్ ఆడేటప్పుడు చాలా సీరియస్గా ఆడాలి మనం. అటు ఇటు చూసుకుంటూ ఆడచ్చా? ఓ బాగున్నారా అండి అని చెస్ ఆడతానా నేను? చెస్ ఆడేటప్పుడు చాలా సీరియస్గా ఇక్కడ ఉండి ఆడాలి నేను. ఒక్కొక్క స్టెప్ ఆలోచించాలి. ఎందుకు? చెస్ యొక్క గోల్ ఏంటి? మేడంతో ఆడితే, నేను స్వర్ణ మేడంతో ఆడితే ఆవిడని ఓడించాలి, అది నా గోలు, అవునా? నేను గెలవడానికి ఆడతాను, అవునా కదా మేడం? మీరు నాకు ఎనిమి, అప్పుడు మిమ్మల్ని ఓడించాలి నేను, అది గోల్ చెస్ ఆడేటప్పుడు.
చెస్ ఆడాక ఏం చేస్తాం మనం? అయిపోయింది గేమ్. చెస్ అయ్యాక ఏం చేస్తాం? మీరు విన్ అయ్యారు, నేను ఓడిపోయాను, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. అవునా? బాగా ఆడారు, అవునా? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. దాన్ని స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? చెరిపేస్తాం. గేమ్ అయిపోయింది, చెరిపేస్తాం, డిస్ట్రక్షన్. మళ్ళీ ఇంకో గేమ్ ఆడతాం, మళ్ళీ మెల్లిగా మళ్ళీ అన్నీ పెడతాం. సో ఒక యుగం తర్వాత ఇంకో యుగం డిస్ట్రక్షన్ అయిపోతుంది. గేమ్ అయిపోయాక తీసేయాలి ఆ గేమ్ని, అవునా? ఇంకో గేమ్ ఆడాలంటే ట్రాజడీ, ఇంజస్టిస్ అనేవి మూర్ఖత్వం. దెర్ ఇస్ నో ట్రాజడీ, దెర్ ఇస్ నో ఇంజస్టిస్. ఎందుకంటే గేమ్ అయిపోయాక తీసేయాలి గేమ్ని. మళ్ళీ ఇంకో గేమ్ ఆడాలి అంటే మళ్ళీ బోర్డు పెట్టాలి, మళ్ళీ సెట్ చేయాలి. ఈ వశిష్ఠ గౌతమి గేమ్ అయిపోయాక తుడిచేస్తాం, అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఇక్కడ ఆడేస్తాం గేమ్. ఇక్కడ ట్రస్టీలు వచ్చారు, కూర్చున్నాడు, చెప్పాం, డబ్బులు అడిగాం, అయిపోయింది, గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఏంటి? తుడిచేస్తాం గేమ్ని. అయ్యో ఇంత ఆడాము, అంత ఆడాము, అమ్మో అమ్మో అని పట్టుకొని కూర్చుంటాం ఆ గేమ్ని. అలాగే పెట్టాలి అని తీసేయాలి. అలాగే పత్రిగారు కూడా ఇక్కడ గేమ్ అయిపోయింది, ఈ లోకంలో గేమ్ అయిపోయింది. గేమ్ అయ్యాక నెక్స్ట్ గేమ్ ఆడాలి. ఆ గేమ్కి ఈ బాడీ తీసుకెళ్ళలేదు. ఈ బాడీకి ఈ వెహికల్, ఈ ఈ ఈ లోకానికే ఈ వెహికల్. ఇంకో గేమ్కి ఇంకో వెహికల్. అక్కడ ఈ కార్ రాదు, మరి అక్కడ ఫ్లైటే వెళ్తుంది. మరి కారు తీసుకెళ్తామా? అక్కడ కూడా కారుని పార్క్ చేసుకొని వెళ్తామా? వెళ్ళము. కారు ఇక్కడ వదిలేస్తాం, అమ్మేస్తాం కార్ని, ఫ్లైట్ ఎక్కుతాం. అలాగే కారుని, ఆయన దేహాన్ని ఇక్కడ వదిలేసి ఆయన ఫ్లైట్ ఎక్కాడు వేరే గేమ్ ఆడడానికి, వేరే ఆట ఆడడానికి. సో టుడే మాస్టర్స్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మనము ఇప్పటి వరకు పత్రిగారు మా ఇంటికి వచ్చారు, చెప్పారు, ఆ గేమ్ అయిపోయింది. దట్ గేమ్ ఈజ్ ఓవర్. కొత్త గేమ్ స్టార్ట్ అవుతుంది. మనము రెడీగా ఇంకా బ్రేక్ ద రొటీన్ అని, ఆయన ఎప్పుడు బ్రేక్ ద రొటీన్ చేసేవారు. ఎప్పుడు బ్రేక్ ద రొటీన్. 90sలో ఎలా ఉన్నారో 2000sలో అలా లేరు, 2000 ఫస్ట్లో ఎలా ఉన్నారో నెక్స్ట్లో అలా లేరు. మీరు కంటిన్యూస్గా ఆయనతో ఉండుంటే తెలుసుండేది. ఎప్పుడు బ్రేక్ ద రొటీన్. ఇంకా ఇంట్లో కూర్చొని గురువు గారు వస్తారు వెయిట్ చేయడం, ఆ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా అవేర్గా ఉండాలి ఇప్పుడు మనం, ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఎవరు ఎక్కడ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, చాలా అవేర్నెస్. ఎందుకంటే ఒక్క క్షణం లేట్ అయినా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న మనము ఒక సన్ చుట్టూ తిరుగుతున్నాం, అవునా? ఈ మొత్తం సోలార్ సిస్టమ్ ఇంకొక బ్లాక్ సన్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇది మీకు అర్థమైతే మీకున్న ఏ ప్రాబ్లం అయినా దానికి సొల్యూషన్ మీకు వస్తుంది. ఎనీ ప్రాబ్లం. అండ్ ఎస్పెషలీ టు ఆల్ ద యంగ్ జనరేషన్, టు ఆల్ ద లీడర్స్. ఐఎమ్ టాకింగ్ టు ద లీడర్స్. నేను లీడర్స్తో మాట్లాడుతున్నాను. మీరు లీడర్ అయితే వినండి నా మాట. ఈ మొత్తం సోలార్ సిస్టమ్ ఒక బ్లాక్ సన్ చుట్టూ తిరుగుతోంది. మొత్తం ఈ 25,000, ఒక్కొక్క యుగం 25,000 ఇయర్స్, 25,920, 20 to 50 ఇయర్స్ చుట్టూ తిరుగుతుంది ఒక్కొక్క ఆర్బిట్. ఈ ఆర్బిట్ మొత్తం, ఈ ఆర్బిట్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇలా యుగాలు అవుతాయి, వెళ్తుంది. 2012 డిసెంబర్ 21కి ద్వాపర యుగంలో మనం ఎంటర్ అయ్యాం. 2012 డిసెంబర్ 21కి ద్వాపర యుగంలో మనం ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి యాక్టివేషన్స్ చాలా ఫాస్ట్గా అవ్వడం జరిగింది.
ఇప్పుడు ఈ సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అంటే సన్కి దగ్గరలో ఉన్నాం. ఈ ఆర్బిట్లో సన్కి దగ్గరగా ఉన్నాము అంటే అక్కడ యాక్సలరేషన్ పెరుగుతుంది. ఇది సైన్స్, ఇది ఫిజిక్స్. వెలాసిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎప్పుడైతే అలా స్పీడ్గా పెరుగుతుందో పార్టికల్స్, ఫోటాన్ పార్టికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎక్కడ ఫోటాన్ పార్టికల్స్ ఫాస్ట్గా వెళ్తుందో ఎనర్జీ ఫాస్ట్గా అవుతుంది, వైబ్రేషన్ ఫాస్ట్గా అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. అంటే ప్రతి ఒక్కటి ఎనర్జీ, ప్రతి ఒక్కటి ఫ్రీక్వెన్సీ, ప్రతి ఒక్కటే వైబ్రేషన్. ఎప్పుడైతే వైబ్రేషన్ ఫాస్ట్గా ఉంటుందో మన యొక్క థాట్స్, థింగ్స్ తొందరగా అవుతుంది. అది చెడైన, డిస్ట్రక్టివ్ అయినా కన్స్ట్రక్టివ్ అయినా ఏదైనా సరే యూనివర్స్కి అనవసరం. మన యొక్క థాట్స్ తొందరగా థింగ్స్ అవుతుంది, మెటీరియల్ అవుతుంది. అలాంటి టైంలో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే బ్లాక్ సన్కి దగ్గరలో వెలాసిటీ పెరుగుతోంది. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ 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 ఫాస్ట్. అందుకే అప్పుడు 90s లాగా కూర్చొని వెయిట్ చేయడాలు, వస్తారులే, అవుతుందిలే, ఎక్స్పెరిమెంట్లు చేసేయడం. 5 ఏళ్ళు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం మేము. ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఒక 2 ఏళ్ళ ఎక్స్పెరిమెంట్, థర్డ్ ఐ 2 ఏళ్ళ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఆ టైం లేదు, నిజంగానే టైం లేదు. ఇలా అనుకునే లోపల ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, అయ్యో నా దగ్గర టైం లేదు, అయ్యో నాకు పిల్లలు ఉన్నారు. ఈ ఎక్స్క్యూజెస్ మనం ఇచ్చే లోపల అక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, లేదు అది అక్కడ. సో టుడే ఎక్స్ట్రీమ్ టెస్టింగ్, ఇంకా టెస్టింగ్లో ఉన్నాం మనం. మీ అందరు పిల్లల్ని సెటిల్ అయ్యాక వస్తారులే, సెటిల్ అయ్యాక చేస్తారులే, ఇప్పుడే కదా పెళ్ళిళ్ళు అయ్యాయి, మీరు అలా అనుకుంటే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ అర్జెన్సీ. ప్లీజ్ యాక్టివేట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళని నాతో కలిపియండి వాళ్ళు వినకపోతే. ప్లీజ్ యాక్టివేట్ యువర్ చిల్డ్రన్. మా బిజినెస్ చూసుకున్నాక వస్తారులేండి, సెటిల్ అయ్యాక, మేము ఎలాగూ ఇన్నాళ్ళు చేశాంలేండి. ఎప్పుడు టైం అప్పుడు డిఫరెంట్. గేమ్ రూల్స్ మారాయి ఇప్పుడు. మీరు ఆడిన గేమ్ కాదు ఇప్పుడు ఇది, ఇప్పుడు గేమ్ వేరేది. అండ్ టు అండర్స్టాండ్ ద రూల్స్, వైబ్రేషన్ హై ఉండాలి. ఈ గేమ్ రూల్స్ అర్థం చేసుకోవాలంటే వైబ్రేషన్ హై ఉండాలి. లోవర్ వైబ్రేషన్, ఫియర్తో, అబ్బా జాబు, ఈఎంఐలు, అవి ఇవి కట్టుకోవడాలు, ఈ వైబ్రేషన్తో ఇది అర్థం కాదు. జాబ్ కావాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఈఎంఐలో వెళ్ళాలి, కారు కావాలి, ఈఎంఐలో వెళ్ళాలి, మళ్ళీ లూప్, ఆ వీల్లో, చక్రంలో మనం ఉన్నాం. ఆ చక్రం నుంచి బయటికి రావాలి, ఈ స్లేవరీ నుంచి బయటికి రావాలి. ఇప్పుడున్న పిల్లలు స్లేవ్స్ అయిపోయారు. ఐఎమ్ యూజింగ్ స్ట్రాంగ్ వర్డ్స్, ఎందుకంటే అదే రియాలిటీ. మనం చూస్తున్నది రియాలిటీ కాదు, చాలా పెద్ద రియాలిటీ ఉంది. మనం చూస్తున్నదే రియాలిటీ అనుకుంటున్నాం మనం. ఎప్పుడైతే ఈ స్లేవరీ నుంచి బయటకు వస్తామో అప్పుడు మనకి రియల్ గేమ్ అర్థమవుతుంది. ఏం గేమ్ జరుగుతోంది ఇక్కడ, పిఎంసి ఎందుకు వచ్చింది, మందులు ఎందుకు డాక్టర్లు ఎందుకు వద్దు, ఈ ప్రతి ఒక్క పాయింట్ ఉన్న వెనకాల మిషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బిగ్. సో ఈ గేమ్లో రావాలి అంటే ఫస్ట్ హై వైబ్రేషన్ ఉండాలి. ఫస్ట్ శాకాహారులు అవ్వాలి, గార్లిక్ వదలాలి, మష్రూమ్స్ తినకూడదు, సాధన చేయాలి. అండ్ మాస్టర్స్ వచ్చినప్పుడు రావాలి, ఇంట్లో కూర్చొని వచ్చినప్పుడు. ఎందుకంటే అందరం చిన్నప్పటి నుంచి చూసాం, వస్తూనే ఉంటారులే ఇంట్లో ఎవరో ఒకళ్ళు. ఆ గేమ్ పోయింది ఇప్పుడు. దట్ ఈస్ నాట్ ద గేమ్ నౌ. సో నన్ను ఎవరు పిఎంసీలో చూస్తున్న వాళ్ళు మా ఇంటికి రండి, మీ నాన్న వచ్చారు, మా ఊరికి రండి. నాట్ ద గేమ్. దట్ ఈస్ నాట్ ద గేమ్ నౌ. గేమ్ హ్యాస్ చేంజ్డ్, రూల్స్ హ్యావ్ చేంజ్డ్. మీరు రెడీగా ఉన్నారా చేంజ్ అవ్వడానికి? ఎండ్ వరకు రెడీగా ఉండాలి మనం, ఎండ్ వరకు చేంజ్ అవ్వడానికి.
ఇవాళ నేర్చుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు. దానికి మీరు రెడీ ఉన్నారా? అదే సేత్ చెప్పాడు. సేత్ తెలుసా మీకు? సేత్ ఎవరో? మాస్టర్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నాడు. తను ఏమన్నాడంటే, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మన బిలీఫ్స్, మనం ఏమైతే నమ్ముతున్నామో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క బిలీఫ్, ఒక్కొక్క బ్లాక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టాలి, దీని మీద ఇది పెట్టాను, దాని మీద అది పెట్టాను. నాకేమో బిల్డింగ్ ఇలా కావాలి, కానీ నేనేమో ఇలా పైన పెట్టుకుంటూ వచ్చాను. ఒక్కొక్కటి ఒక్కొక్క నమ్మకం. ఓకే, ఇది ఒక నమ్మకం, ఇదొక నమ్మకం, ఇదొక నమ్మకం. నాకేమో ఇలా కావాలి, ఇది నేను కట్టాల్సి అనుకునేది, నా విజన్లో ఉన్నది. కానీ నేనేం చేశాను, నా నమ్మకాల్ని ఇలా పెట్టుకుంటూ వచ్చాను. ఇదంతా టైం ఒక 10 ఏళ్ళు గడిపేశాను పెట్టుకుంటూ వచ్చి, అయ్యా నేనేమో వేరేలాగా అనుకున్నానే, ఇలా వచ్చిందేంటి అని అనుకుంటాం. నాకు మేనిఫెస్టేషన్ రాదేమో, ఇంకో కోర్సుకి వెళ్తాం, రాదు మేబీ ధ్యానంతో రాదేమో అనుకొని. కానీ అక్కడ రియాలిటీగా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఇంత టైం పెట్టేసాంలే, ఇంకేం చేస్తాంలే. కానీ ఒక మాస్టర్, ఒక ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇది నాకు కాదు కావాల్సింది, చెరిపేయడం. డిస్ట్రక్షన్ శివ ఎనర్జీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డిస్ట్రక్షన్కి రెడీ లేనివాడు కన్స్ట్రక్షన్ చేయలేడు. ఓకే, ఆ డిస్ట్రక్షన్కి రెడీగా లేనప్పుడు వీ కెన్ నాట్ బీ ఇన్ కన్స్ట్రక్షన్. శివ ఎనర్జీస్, స్ట్రాంగ్ ఎనర్జీస్, అది తీసుకొని రావాలి, శివుడు ఎనర్జీస్. అప్పుడు మనం తీసుకొచ్చి, ఓహో ఇలా చేయాలా, ఈ నమ్మకం కావాలి నాకు, ఈ నమ్మకం ఉంటే అవ్వదు. అక్కడ ఈ నమ్మకాన్ని అక్కడ పెట్టేసి ఇంకో నమ్మకాన్ని తెచ్చుకుందాం మనం. ఈ నమ్మకం పెట్టుకుంటే అప్పుడు అవుతుంది. సో ఈ నమ్మకం ఉంటే అవుతుంది, ఆ నమ్మకం ఆ బిల్డింగ్కి అవుతుంది, ఈ బిల్డింగ్కి అవ్వదు. అర్థమైందా మీకు? ఇది సేత్ చెప్పాడు, ఇదే సేత్ స్పీక్స్, ఇదే సేత్ విజ్ఞానం. మన యొక్క నమ్మకాలు అంత స్ట్రాంగ్. ఎప్పుడైతే మన యొక్క బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేసుకుంటే బిల్డింగ్లు అవుతాయి, పిరమిడ్లు అవుతాయి. ఇలాగే అవ్వాలి అనుకుంటే అవ్వదు. అప్పుడు అలా అయింది కదా, మరి అదే పెట్టాలి కదా. మరి అప్పుడు ఆ పిరమిడ్, బుద్ధుడు కర్నూలు పిరమిడ్ పెట్టినప్పుడు అది పెట్టారు మరి సార్, ఇప్పుడు అదే పెట్టాలి కదా. ఇప్పుడు టైంకి, ఇప్పుడున్న ఎనర్జీస్కి ఏ నమ్మకం కరెక్టో అది తీసుకొని రావాలి. మన ఇష్టం. మీ పేరేంటండి? మీ పేరు వెంకటబాబు. నాకు వెంకటబాబు మొహం నచ్చలే, అస్సలు నచ్చలే మొహం, వెంకటబాబు మొహం. కానీ వెంకటబాబు మొహం అక్కడ ఉన్నారు నా ఎదురుగుండా. మరి వెంకటబాబు మొహం నాకు నచ్చదు, కానీ ఇంపార్టెంట్ ఆయన ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో లేదో, యువర్ ఎన్ ఇంపార్టెంట్ మ్యాన్ ఉన్నారు. కానీ నాకు ఆయన మొహం నచ్చలే. నాకు ఆ నమ్మకం ఏదో ఉంది, ఆ షర్టు వేసుకుంటే నాకు నచ్చట్లేదు అని. అదొక నమ్మకం. చిన్నప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ అయింది, ఆ షర్ట్ వేసుకునే వాళ్ళు ఏదో చేశారు పాస్ట్లో. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ నమ్మకం ఇక్కడ నేను క్యారీ చేసుకుంటూ వచ్చాను. చూడంగానే అరే ఆ షర్ట్ వేసేసుకున్నాడు, వెంటనే ఆ నమ్మకం యాక్టివేట్ అయిపోయింది. ఆ షర్ట్ అలా వేసుకున్నారు, ఆయన అలా ఉంటారు, అది స్టోరీ వచ్చేసింది నా బ్రెయిన్లో. వెంటనే నా యొక్క ప్రవర్తన చేంజ్ అయిపోయింది. అయ్యో ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడ. కానీ ఆయన ఇంపార్టెంట్, నేను అది గుర్తించలేకపోతున్నాను. ఎందుకు? నా యొక్క నమ్మకం వల్ల అది గుర్తించలేకపోతున్నాను ఆయన ఎంత ఇంపార్టెంట్ అని. నేనేదో నా పాస్ట్ ట్రామా, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఒక బిలీఫ్ని పెట్టుకొని అది గుర్తించలేకపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరగాలి అంటే ఆయన డబ్బులు ఇవ్వడానికి రెడీగా కూర్చున్నారు అక్కడ నన్ను సపోర్ట్ చేయడానికి. కానీ నేనేమో ఇలా పెట్టుకొని కూర్చున్నాను ఇక్కడ. నా ఎనర్జీ ఆయనకి కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడూ మాట్లాడుతుంది. సో నేను ఇలా నమ్ముతున్నానని ఆయనకు తెలిసిపోయింది, ఆయన ఎనర్జీకి తెలిసిపోయింది. మాట్లాడక్కర్లే మనం, ఎనర్జీ స్పీక్స్.
తెలిసిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇవ్వాలి, నన్ను సపోర్ట్ చేయాలని అనుకున్నవాడు నన్ను చూసేసి నా ఎనర్జీ అలా మాట్లాడింది కాబట్టి లేచి నాతో మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ నేను ఆపర్చునిటీ కోల్పేసుకున్నాను. అవునా? ఎలా కోల్పుకున్నాను? నేను ఏం మాట్లాడలే, ఏం చేయలే, అంత హాయిగా ఉన్నా, అంత బాగున్నా, కానీ నా ఎనర్జీ మాట్లాడింది ఆయనతో. ఆయన ఎనర్జీ నా ఎనర్జీ కమ్యూనికేట్ చేసుకున్నారు. సో ఆయన నాకు ఏదైతే ఆయన చెప్పాలని వచ్చారో ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారు వెంకట్ గారు. దిస్ ఈజ్ ఎనర్జెటిక్ కమ్యూనికేషన్. దీని ఎనర్జెటిక్ కమ్యూనికేషన్ అంటారు. ఇదే కార్పొరేట్స్లో నేర్పిస్తాం మేము. హౌ ఎనర్జీ స్పీక్స్. మన నమ్మకాలు ఏంటి, మన నమ్మకాలు, ఆ ఎనర్జీ ఇక్కడ మన చుట్టూ ఒక 3 feet ఒక ఫీల్డ్ ఉంటుంది. ఇది ఆరా కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మన చుట్టూ. ఇది ఒక రేడియో వేవ్స్ లాగా మనం ఏది ఫీల్ అయితే, ఏది ఆలోచిస్తే అది ట్రాన్స్మిట్ అవుతుంది ఈ ఫీల్డ్లో. సో నేను ఇక్కడ కూర్చొని వెంకట్ గారి గురించి ఏదో ఆ మాట, అయ్యో ఆయన షర్ట్ ఏంటి అస్సలు బాలే స్వర్ణ మేడం నేను మాట్లాడుకుంటున్నాం. ఆయనకేం తెలీదు, ఆయన ఊరికే వచ్చాడు లోపలికి, నడుచుకుంటూ వచ్చాడు. మనం ఏమి మాట్లాడకుండానే ఆయనకు అర్థమయ్యేది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో అయ్యింది. నాకు రెజొనేట్ అవ్వట్లేదు, నేను వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, రెజొనేట్ అవ్వట్లేదు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు. వెంటనే ఆయన వెళ్ళిపోతారు. ఏం మాటలు లేకుండా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. అయ్యో నేను చాలా అన్నం పెట్టానండి, మీకు చాలా బాగా చూసుకున్నాను, అయినా మీరు నాకు సపోర్ట్ చేయలేదేంటి? బికాస్ ఎనర్జీ స్పీక్స్. సో మనం మాట్లాడాలనుకున్నది, మనం ఏం నమ్మితే, మన నమ్మకాలు ఏంటి? పిరమిడ్ కట్టాలి కానీ డొనేషన్స్ రావట్లే. మనుషులదా తప్పు, మన నమ్మకాలదా తప్పు. మనం ఏం నమ్ముతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం? క్లాసులు పెడుతున్నాం, మనుషులు రావట్లే, ఎందుకు రావట్లే? ఏం నమ్ముతున్నాం? నువ్వు ఏం నమ్ముతున్నావు? మీరేం నమ్ముతున్నారు? మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? నేను మాట్లాడితే ఎవరు వినరండి అంటే మన గురించి మనం ఏం నమ్ముతున్నాం? మన కాన్సెప్ట్ ఏంటి? మనం ఏం నమ్ముతామో అదే ప్రజెంట్ అవుతుంది ఈ ఫీల్డ్లో. ఆ ఫీల్డే మనుషులు ఎక్స్పీరియన్స్ అవుతారు. దిస్ ఇస్ సైన్స్. ఇది మ్యాజిక్ కాదు, దిస్ ఇస్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్ అంటారు ఇప్పుడు. ఇదో పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు 90s ఏదో అనుకున్నారు. అందుకే PSSM ఈజ్ అ స్పిరిచువల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్. ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్, నాట్ నార్మల్ ఆర్డినరీ సైన్స్. హై లెవెల్ సైన్స్ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ద యంగ్ పీపుల్ ఇది నేర్చుకుంటారో, ఈ సీక్రెట్స్ నేర్చుకుంటారో, స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను జాబ్ వదిలేసి 2015లో నేను జాబ్ వదిలాను. అప్పుడు అనుకున్నాను, ఎలా నేను జాబ్ లేకుండా ఎలా నేను నడిపిస్తాను నా లైఫ్? బికాస్ మా ఫాదర్ ఏమో వదిలేశారు, బట్ ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అయ్యింది. నాకు అలా స్ట్రగుల్ వద్దు. నేను డిసైడ్ చేసుకున్నాను, నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వను, నేను హాయిగా ఉంటాను. నేనే కాదు, నాతో ఉన్న వాళ్ళందరూ హాయిగా ప్రతి ఒక్క స్పిరిచువల్ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉండాలని నా మిషన్. ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్. ఎందుకంటే స్పిరిచువల్ పీపుల్ స్ట్రెస్లో ఉండకూడదు. ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది స్ట్రెస్, మన అందరం ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇట్ ఈస్ అ స్ట్రెస్. ఆ స్ట్రెస్లో ఉంటే హయ్యర్ థింకింగ్కి అవైలబుల్గా ఉండడం. ఓన్లీ పీపుల్ లైక్ పత్రిజీ, గ్రేట్ మాస్టర్స్, ఆ అవైలబుల్గా ఉండగలరు హయ్యర్ థింకింగ్కి. సో ఎప్పుడు హయ్యర్ వైబ్రేషన్లో ఉండాలి అంటే మనీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. మనీతో మన రిలేషన్షిప్ ఏంటి, ఎలా తీసుకొస్తుంది, ఎలా అవుతుంది, ఎలా మన గేమ్ని మార్చాలి, ఎలా మన యొక్క నమ్మకాలని మార్చాలి, ఏ నమ్మకం అయితే ఏది వస్తుంది రియాలిటీ. దిస్ ఈజ్ ఆల్ సైన్స్. ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్. సో నేను అలా డిసైడ్ చేసి ఐ క్రియేటెడ్ అ హోల్ న్యూ మూమెంట్,
స్పిరిచువల్ ఆంట్రప్రెనర్స్ అంటే లీడర్షిప్ రోల్స్లో స్పిరిచువల్ పీపుల్ ఉన్నప్పుడు ఎక్కువ సర్వీస్ జరుగుతుంది, ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుంది, మనీ కూడా ఫ్లో అవుతుంది. అలా ఉండదు ఒక చోట. ఎప్పుడైతే స్పిరిచువల్ పీపుల్ లీడర్షిప్ రోల్స్ తీసుకుంటారో. సో ఐ ఇన్వైట్ ఎవరైతే యంగ్ జనరేషన్, ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ మనీ, విత్ జాబ్, విత్ పిల్లలు, విత్ సోషల్ థింగ్స్, స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వెరీ వెరీ ఈజీ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఎప్పుడైతే మనము నుంచొని ఈ సైన్స్ నేర్చుకుంటామో, మన యొక్క ఈ థింకింగ్ మార్చి సాధన చేసి ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటామో, ఇంతే. దిస్ ఇస్ ద ఫార్ములా. హై వైబ్రేషన్, హై ఎనర్జీ, రైట్ థింకింగ్ అండ్ ఓనర్షిప్ తీసుకొని వస్తారులే, ఇంటికి వస్తారులే, చెప్తారులే, ఏదో కోర్స్ వస్తుందిలే, చేస్తాంలే, రీల్ వచ్చింది వాళ్ళ బాగుంది చూద్దాం చేసుకుందాం, మార్నింగ్ రొటీన్ వచ్చింది. యూ నీడ్ అ స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ అండ్ కమిట్మెంట్. దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో టుడే ఇవాళ గురువుల గురించి కదా డే మోడర్న్ డే గురువుల గురించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఇది యంగ్ జనరేషన్ టుడేస్ వరల్డ్కి చాలా అవసరం టు అండర్స్టాండ్ వాట్ గురువు ఇస్, వాట్ కోచ్ ఇస్, వాట్ మెంటర్ ఇస్. టైం వేస్ట్ చేయదు. ఎక్స్ట్రీమ్ హై ఎనర్జీస్ ఉన్నాయి, హై యాక్టివేషన్స్. ఈ పిరమిడ్ ప్లానింగ్ ఏదో లక్ష్మణరావు గారో ఎవరో చేయలేదు, ఒక గెలాక్టిక్ ఫెడరేషన్ ద్వారా జరిగింది. ఈ లొకేషన్ ఇది ఒక ప్రతి ఒక్క పిరమిడ్, అన్ని పిరమిడ్స్ ఒక ఎనర్జీ గ్రిడ్ లాగా యాక్టివేట్ అవుతుంది. ఇది దీంట్లో 5G వచ్చింది. 5G అంటే ఎక్స్ట్రీమ్ రేడియేషన్. ఇలా ఫోన్ నేను ఇలా పెట్టుకుంటే నా బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. దిస్ ఇస్ రియాలిటీ. ఎక్స్ట్రీమ్ రేడియేషన్, 5G, నెక్స్ట్ 6G కూడా వస్తుంది. లాట్ ఆఫ్ ప్లానింగ్, ఎలీట్ ప్లానింగ్ జరుగుతోంది మనల్ని కంట్రోల్ చేయడానికి. అలాగే ఎక్స్ట్రీమ్ ప్లానింగ్ కూడా జరుగుతోంది ఈ ఎనర్జీస్ హై రైజ్ చేయడానికి. సో ఈ పిరమిడ్ అనేది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ పిరమిడ్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. వశిష్ఠ గౌతమి, ఆ లొకేషన్ వాటర్, ఈజిప్షియన్ పిరమిడ్స్ పక్కన కూడా నైల్ రివర్ వెళ్తుంది ఇలాగే, రైట్? నిన్న సూరారెడ్డి గారు చెప్పారు దానికి శాండ్ స్టోన్ ఈజిప్షియన్ లాగా వేస్తున్నాము అని కలర్. ఈజిప్ట్ పిరమిడ్స్ యాక్చువల్లీ ఇప్పుడున్న కలర్లో లేకుండే. ఫస్ట్లో అది దాని మీద కడతాల్ పిరమిడ్ చూసారా మీరు? అలాగా వైట్ లైమ్ స్టోన్ ఉండింది ఆ పిరమిడ్ మీద. దానిపైన క్యాప్ స్టోన్ ఏమో గోల్డ్ క్యాప్ స్టోన్ ఉండింది. గోల్డ్ అనేది ఇంటర్ డైమెన్షనల్ స్టోన్. గోల్డ్ అనేది ఇట్ కెన్ ట్రావెల్ డైమెన్షన్స్. అందుకే గోల్డ్ అంత వాల్యుబుల్. అదేదో మనం వేసుకోవడానికి కాదు. గోల్డ్ ఎందుకు వాల్యుబుల్ అంటే ఇట్ ఈస్ ఇంటర్ డైమెన్షనల్ స్టోన్. దానికోసం చాలా చాలా డైమెన్షన్స్ నుంచి ఎర్త్ ప్లానెట్కి వచ్చారు గోల్డ్ కోసం. బికాస్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీస్. ఆ గోల్డ్ క్యాప్స్టోన్ ఉండింది ఈజిప్షియన్ పిరమిడ్ పైన. దాన్ని అఫ్కోర్స్ ఇన్ ద ఇయర్స్ దొంగతనాలు జరగడం, ఎరోజన్ వల్ల ఆ కేసింగ్ అంతా పోయింది, వైట్ కేసింగ్ అంతా పోయింది. ఇజ్రాయెల్ నుంచి కూడా చూస్తే ఆ పిరమిడ్ వెలిగేది. అలా బుక్స్లో రాశారు, పిరమిడ్ బుక్స్లో, ఈజిప్షియన్ పిరమిడ్. సో ఇప్పుడు ఉన్న పిరమిడ్ అలా ఉండేది కాదు, వైట్గా ఉండేది, ఎక్స్ట్రీమ్లీ వైట్, కడతాల్ పిరమిడ్ లాగా. ఇది శాండ్ స్టోన్ లాగా చేయడం కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఈ టైం అగైన్ ఎవ్రీ టైం రూల్స్ మారుతాయి, గేమ్ మారుతుంది, ఫిజిక్స్ మారుతుంది. అప్పుడున్న ఫిజిక్స్ ఇప్పుడు లేదు ఎర్త్ మీద. ఫిజిక్స్ కూడా మారుతుంది. టైం అనేది ఒక ఎనర్జీ, టైం అనేది ఈజ్ రిలేటివ్. ఇది చెప్పాలంటే ఇంకో 3 గంటలు హాయిగా కూర్చోవచ్చు నేను. దిస్ ఈజ్ ఆల్ సైన్స్ బై ద వే. వాట్ ఈజ్ టైమ్, వాట్ ఈజ్ లెవిటీ? లెవిటీ అంటే ఏంటో తెలుసా మీకు? లెవిటేషన్.
గ్రావిటీ, లెవిటీ ఆపోజిట్ ఫోర్సెస్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఈ సైన్స్ని అర్థం చేసుకుంటే మన అందరం లెవిటేట్ చేయొచ్చు, మన అందరం లెవిటేట్ చేయొచ్చు, గాల్లో తేలచ్చు. ఎప్పుడైతే ఈ ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకుంటామో, ఇదేదో మాయ కాదు, టైం ట్రావెల్ చేయొచ్చు మనం, టెలిపోర్టేషన్. ఇలా అప్పుడు సత్యసాయిబాబా చేసేవారు కదా, ఇలా గాల్లో తీసేవారు. దట్ ఈజ్ ఆల్ సైన్స్, మ్యాజిక్ కాదు. ప్రతి ఒక్కరం చేయొచ్చు సైన్స్ అర్థం చేసుకుంటే. ఇది 90sలో చెప్పినప్పుడు ఏదో మాయా ఏదో అనుకునేవారు. బట్ టుడే వీ హ్యావ్ ద సైన్స్. ఎర్త్ క్వేక్స్ క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్స్, ఆర్టిఫిషియల్ ఎర్త్ క్వేక్స్, మీకు తెలుసో లేదో. ఆర్టిఫిషియల్ సునామీస్, నిజం సునామీ కాదు అది, అది క్రియేట్ చేస్తున్నారు వార్స్ కోసం. కింద నుంచి సౌండ్స్ పంపిస్తున్నారు మైండ్ కంట్రోల్ చేయడానికి. బోల్డ్ అని థింగ్స్ అవుతున్నాయి, మనకు తెలీదు, కనిపించకపోతే నిజం కాదనుకుంటున్నాం మనం. కానీ మనకి ఈ ఫిజికల్ ఐస్ కనిపించకుండా బోల్డ్ అని లైట్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిజికల్ ఇయర్స్కి వినపడకుండా బోల్డ్ అని సౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. మరి వినకపోతే కనిపించకపోతే నిజం కాదా? అల్ట్రావైలెట్ రేస్ కనిపించవు మనకి, అది నిజం కాదా? నిజమే. సో అలాగా మనకి ఏది కనిపిస్తుందో అది రియాలిటీ కాదు. అది రియాలిటీ తెలుసుకోవాలి అంటే మన కాన్షియస్నెస్ రైజ్ చేసుకోవాలి, సాధన చేయాలి. టుడే ద కాల్ ఇస్ ఫర్ సాధన. మాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి, స్పెండ్ టైం విత్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్వైట్ మీ పిల్లలు, నేను ఈజిప్ట్కి వెళ్తున్నాను, పంపించండి మీ పిల్లల్ని. Let them travel with me for 9 days, 10 days. Let them spend time with me. ఇలా జూముల్లో, ఇన్స్టాగ్రామ్లో రాదు జ్ఞానం, తిరగాలి, టైం పెట్టాలి. యూ హ్యావ్ టు టేక్ ఒక లీప్ ఆఫ్ ఫెయిత్. ఇవాళ జాబ్ వదిలి 2 రోజులు వెకేషన్ తీసుకో, అమ్మో జాబ్ వదిలే ఎలా రావాలి, అమ్మో లేదు, కరేజ్ లేదు. నన్ను అడిగితే ఏమైపోతుంది జాబ్ వదిలేస్తే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, భయం 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 భయం. సో టుడే ఐ ఇన్వైట్, టేక్ అ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ టేక్ దట్ స్టెప్. ఏమవుతుందో చూద్దాం. మిరకల్స్ అప్పుడే జరుగుతాయి. ఎప్పుడైతే మన స్టెప్ తీసుకుంటామో మిరకల్స్ జరుగుతాయి. ఇంట్లో కూర్చొని భయంతో సెక్యూరిటీతో కూర్చుంటే మిరకల్స్ జరగవు. కానీ అందరూ మిరకల్స్ జరిగాక నమ్ముతానులే అంటారు, అలా జరగవు మిరకల్స్. సో అది మాస్టర్స్, ఇవాళ చాలా టాపిక్స్ టచ్ చేశాను నేను. బట్ టు అండర్స్టాండ్ ద ట్రూత్, అండర్స్టాండ్ వేర్ వీఆర్. ప్లియేడియన్స్, గ్యాలాక్టిక్ ఫెడరేషన్ అందరూ మనతో ఉన్నారు. బట్ మీరు చూడ్డానికి రెడీగా ఉన్నారా? మీరు క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారా? నమ్మకాలు చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అది నా క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్.